చాలా స్పష్టంగా ఏవైతే టెండర్లు పిలవబోతున్నారో ఎవరెవరు సిండికేట్ అయ్యారు, ఎవరి పేరుతో వస్తుంది, ఎవరు టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇస్తారు, దాని తర్వాత ఫైనాన్షియల్ బిడ్ డేట్ ఓపెన్ చేస్తారో చెప్తే లెక్క కూడా పెట్టుకోకుండా పోయే పరిస్థితి వచ్చింది. అంటే ఇవన్నీ మనం చూస్తే ప్రజలకు అప్పులు మిగులుతున్నాయి, ప్రభుత్వం మాత్రం ఏం కావాలో చేయడం. ఈ విధంగా చాలా వరకు సాగునీటి ప్రాజెక్టులు అవకతవకలు జరిగాయి. మనం ఆ విషయమే చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా సాగునీటి ప్రాజెక్టులు రావాలని కోరుకుంటున్నాం. పెట్టిన ప్రాజెక్టులు కూడా ఒక కాల పరిమితి ప్రకారం, ఒక టైం బౌండ్ ప్రోగ్రాం ప్రకారం అవన్నీ పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం టైం లేదు, దానికి ఒక ఎస్టిమేట్స్ లేవు, డిపార్ట్మెంట్ పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఒకప్పుడు మీరు చూస్తే 10,000 కోట్ల రూపాయలు పూర్తి చేసే డిపార్ట్మెంట్ ని ఈరోజు 1,32,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి అసలు డిపార్ట్మెంట్ మాత్రం ఎక్స్టెండ్ చేసే పరిస్థితులు లేరు. ఖాళీలు ఉన్నాయి, వాళ్ళని పూర్తి చేసే పరిస్థితి లేదు. ఈ విధంగా చూస్తే పూర్తిగా ప్రైవేట్ యజమాన్యానికి, ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పచెప్పి వారే ఎస్టిమేట్స్ తయారు చేసుకోవడం, వాళ్లే సూపర్వైజ్ చేయడం, వాళ్ళ ఇష్ట ప్రకారం ఎప్పటికప్పుడు క్లెయిమ్స్ పెట్టుకోవడం, ఇవన్నీ పోయే పరిస్థితి వచ్చింది. ఈ విధంగా ఇంకొక పక్క చూస్తే విద్యుత్ శక్తి కూడా మనం చూసాం. మనం ఉన్నప్పుడు రిఫార్మ్స్ తీసుకొచ్చాం, సంస్కరణ తీసుకొచ్చాం. 9 గంటల కరెంట్ అంటే క్వాలిటీ కరెంట్ 9 గంటలు ప్రతి ఒక్క గ్రామంలో ఇవ్వగలిగాం. వర్షాలు పడ్డాయి, రిజర్వాయర్లకు నీళ్లు వచ్చాయి, కానీ కరెంటు సరిగా ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు అందుకనే మనం ఒక హామీ ఇచ్చాం, భవిష్యత్తులో క్వాలిటీ కరెంట్ని 12 గంటలు పగటిపూట ఇస్తామని తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు మనం చూస్తే 7 గంటలు ఇస్తామని 9 గంటలు చెప్పి 7 గంటలని చెప్పి 4-5 గంటలు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ విషయంలో కూడా మనం ఎక్కడికక్కడ ప్రజల్లో చైతన్యం తేవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన చూస్తే బాబ్లీ ప్రాజెక్టు కూడా మీరు చూశారు. మన రాష్ట్ర హక్కులు పూర్తిగా నిర్వీర్యమైపోతున్నాయి. బాబ్లీ పైన 11 ప్రాజెక్టులు కడుతున్నారు. ఈ 12 ప్రాజెక్టులు వస్తే పూర్తిగా ఎస్ఆర్ఎస్పీలో ప్రాజెక్ట్ వస్తా ఉంది. అదే మాదిరిగా గేట్స్ కూడా చూస్తే రివర్సబుల్ వాటర్ కింద రేపు కానీ వర్షాకాలం వస్తే ఆ గేట్లు ఎత్తేస్తే పైన నుంచి నీళ్లు వచ్చేటివి. ఒకవేళ గేట్లు క్లోజ్ చేస్తే రిమైనింగ్ సీజన్ అంతా వాళ్ళకే నీళ్లు వాడుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ నుంచి పైన నుంచి నీళ్లు రాకపోతే ఈ యొక్క గేట్లు కానీ ఎత్తే ఈ ఎస్ఆర్ఎస్పీలో ఉండే నీళ్లు కూడా బాబ్లీకి పోయే ప్రమాదం ఉంది. ఈ విధంగా లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకున్నారు. ఎక్కడికక్కడ నీళ్లన్నీ ఇష్ట ప్రకారం వాడే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం ఏమీ కాన్సన్ట్రేట్ చేయలేదు. మన వాళ్ళైతే ఒక టీముగా వెళ్ళి తెలంగాణలో ఉండే లీడర్లందరూ ఒక 12 మంది 15 మంది పోయి వ్యయ ప్రయాసాలకు ఓర్చుకుని అక్కడ మొత్తం డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తీసుకొచ్చారు. మనం ధర్నాలు చేశాం, కేంద్ర స్థాయిలో పోరాడాం, ఢిల్లీలో 2 సార్లు వెళ్ళి మనమందరం పోరాడాం, బాబ్లీ దగ్గరికి వెళ్ళాం, ఇంకా మనం ధర్నాలు పెట్టాం. కానీ ఈ ప్రభుత్వం ఏమీ యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు. మాటలు చెప్తున్నారు, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం లేదు, మన హక్కులు కాపాడే పరిస్థితి లేదు. ఇంకో పక్కన ఆల్మట్టి పైన ఆ రోజు కర్ణాటక గవర్నమెంట్ 525 మీటర్లు పోవాలంటే అది సాధ్యం కాదు, అది కరెక్ట్ కాదు, 519కే పరిమితం కావాలని కేంద్రంలో ఆనాడు దేవేగౌడ ఉంటే ఆయనకు వ్యతిరేకంగా ఒక కమిటీ వేపించి 4 చీఫ్ మినిస్టర్స్తో ఒక రిపోర్ట్ కూడా తెప్పించాం. దాని పర్యవసానం ఈరోజు 519 మీటర్లే ఆల్మట్టి ఉండే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకో పక్కన ఇటీవల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే సర్ప్లస్ వాటర్ ఉందో, మిగులు జలాలు ఉన్నాయో, ఈ జలాలు లేకపోయినా పర్వాలేదు, మేము అవసరమైతే 4-5 ప్రాజెక్టులకి సర్ప్లస్ వాటరే క్లెయిమ్ చేయమని చెప్పి వీళ్ళు అండర్టేకింగ్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇలాంటివి చూసినప్పుడు చాలా బాధేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వాలు తాత్కాలికంగా ఉంటాయి, కానీ స్టేట్ పర్మనెంట్ గా ఉంటుంది. రాష్ట్ర ప్రయోజనాలు, తెలుగు వారి ప్రయోజనాలు దెబ్బతినే పరిస్థితిలో ఇవన్నీ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన ఎక్కడికక్కడ లా అండ్ ఆర్డర్ మనం చూసాం, భయంకరమైన లా అండ్ ఆర్డర్. అటు కేంద్రం ఇటు రాష్ట్రం 2 ప్రభుత్వాలు కూడా ప్రజల ఆస్తులు కానీ ప్రాణాలు కాపాడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యే పరిస్థితి వచ్చింది. 21 సారి ఈ దేశంలో తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో, టెర్రరిస్ట్ ఉన్నారో,
21 సార్లు అటాక్ చేశారు. ఎక్కడికక్కడ జన జీవితాన్ని నిర్వీర్యం చేశారు. బాంబులు బ్లాస్ట్ చేసే పరిస్థితి వచ్చింది. 1250 మంది చనిపోయే పరిస్థితి వచ్చింది. అదే మరి మన రాష్ట్రంలో మక్కా మసీదులో కానీ, లుంబిని పార్క్ కానీ, అదే మరి గోకుల్ చాట్లో ఇవి జరిగాయి. ఇంకో పక్కన మీరు చూస్తే మొన్నే మనం చూసాం, బైన్సాలో జరిగింది కూడా చూసాం. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు పూర్తిగా లా అండ్ ఆర్డర్ అయితే ఫెయిల్ అయింది. ఈ లా అండ్ ఆర్డర్ని అధికారుల్ని వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారు. మన పార్టీని 145 మందిని చంపే పరిస్థితికి వచ్చింది. ఇదే కాకుండా ఇంకో పక్కన మీరు చూస్తే భూ కేటాయింపులు కూడా SEZలు వచ్చాయి. మనం SEZలో చాలా స్పష్టంగా చెప్పాం, మీరు SEZలు మీ ఇష్ట ప్రకారం చేస్తున్నారు, రైతులకు చాలా తక్కువ ధర ఇస్తున్నారు, దాన్నంతా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అమ్ముకుంటున్నారు, విపరీతంగా మధ్యవర్తులు లాభ పొందుతున్నారు, కానీ రైతులకు ఇబ్బందులు వచ్చాయని చెప్పడం జరిగింది. అందుకని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూస్తే కోస్టల్ కారిడార్ పేరుతో 1450 కిలోమీటర్లు 15 లక్షల ఎకరాలు మొత్తం ల్యాండ్ అక్విజిషన్ చేసి SEZలు కానీ, పోర్ట్లు కానీ ఇవన్నీ పెట్టాలని ప్రయత్నం చేశారు. హైదరాబాద్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి SEZలు ఇచ్చారు. మనం ఆ రోజు SEZలు ఇవ్వకుండా ఎంతమంది ఎకరాకు ఇంతమంది ఉద్యోగాలు ఇవ్వాలని ఆ విధంగా ఒక అకౌంటబిలిటీ పెట్టి భూములన్నీ ఇస్తే వీళ్ళ ఇష్ట ప్రకారం ఒక్క ఉద్యోగం ఇవ్వకపోయినా వందల వేల ఎకరాలతో వాళ్ళకి అప్పచెప్పే పరిస్థితి వచ్చింది. ఈరోజు మొత్తం వరల్డ్ అంతా కూడా ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది. ఈ ప్రభుత్వం ఇచ్చిన భూమిలో ఒక్కరికి కూడా ఉద్యోగాలు రాలేదు, కానీ ఆ వ్యక్తులు మాత్రం ఈ భూములు అమ్ముకునే విధంగా పూర్తి హక్కులు ఇచ్చారు తప్ప ఏం ఒరగబెట్టే పరిస్థితి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన మనం చూసాం, ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయి, అవన్నీ కూడా చాలా దారుణంగా ఉన్నాయి. హాస్పిటల్స్ ఉన్నాయి. మనం అన్ని కూడా ఆ రోజు ఒక పద్ధతి ప్రకారం పేదవాడు ఆరోగ్యం కోసం, అంటు వ్యాధులు కూడా విపరీతంగా వస్తున్నాయని మారుమూల ఉండే పేదవాళ్ళ ఆరోగ్యం కోసం ప్రైమరీ హెల్త్ సెంటర్ బిల్డింగ్లు కానీ, రెఫరల్ హాస్పిటల్స్ కానీ, అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ యొక్క సూపర్ స్పెషాలిటీస్ కానీ ఇవన్నీ ఆ రోజు కట్టాం. ఇంకో పక్క మెడికల్ కాలేజీలు పెట్టాం. పూర్తిగా నిర్వీర్యమైపోయే పరిస్థితి వచ్చింది. ఆరోగ్యశ్రీ పెట్టారు. ఆ ఆరోగ్యశ్రీ అందరికీ వర్తించే పరిస్థితి లేదు. అసలు ప్రాథమిక ఆరోగ్యం పైన పూర్తిగా నిర్లక్ష్యం చేసే పరిస్థితికి వచ్చారు. ఏజెన్సీ ఏరియాలో మనం చూస్తే విశాఖపట్నం ఏజెన్సీలో మలేరియా వస్తే పట్టించుకోలేదు. ఆదిలాబాద్లో పెద్ద ఎత్తున మలేరియా కానీ అంటువ్యాధులు వస్తే పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ప్రాథమిక ఆరోగ్యం పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. ఇకపోతే ఇది చూసాం, నిత్యావసర వస్తువులు చూసాం, ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. వీళ్ళు ఎంత సమయం మాట్లాడినా వీళ్ళ స్టేట్మెంట్స్ వరకే పరిమితమయ్యారు తప్ప 4.5 సంవత్సరాల్లో నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రణ చేయడంలో ప్రభుత్వాలు పూర్తిగా ఫెయిల్ అయినాయి. ఈరోజు మొత్తం ప్రపంచం అంతా కూడా ఆర్థిక సంక్షోభం వస్తే, ఆ ఆర్థిక సంక్షోభం వచ్చింది కాబట్టి మన దగ్గర కూడా ధరలు తగ్గే పరిస్థితి వచ్చింది తప్ప వీళ్ళు చేసింది శూన్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకో పక్కన మనం చూస్తే మహిళా సమస్యలు చాలా ఉన్నాయి. దాడులు పెరిగాయి, అత్యాచారాలు పెరిగాయి. మొన్నే మీరు వరంగల్లో చూస్తే యాసిడ్ కూడా పోసి ఆడపిల్లల్ని పూర్తిగా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం, ఈ ర్యాగింగ్ పెరిగింది, మహిళలపైన అత్యాచారాలు పెరిగాయి. మనం చెప్పడం కాదు, నేషనల్ లెవెల్లో క్రైమ్ బ్యూరో ఆఫ్ రికార్డ్స్ అయితే బ్రాంచ్ అయితే చాలా స్పష్టంగా ఈ రికార్డ్స్ అన్ని ఇచ్చే పరిస్థితి వచ్చింది. దానిపైన కూడా యాక్షన్ తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇంకో పక్కన మనం డాక్రా సంఘాలు పెట్టాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేవు. ఆ రోజు మనం వచ్చినప్పుడు ప్రతి ఒక్క పేద కుటుంబంలో ఒక మహిళని డాక్రాలో సంఘంలో సభ్యులుగా చేర్చాలని, వాళ్ళల్లో ఒక చైతన్యం తీసుకురావాలని, వాళ్ళ ద్వారా పేదరిక నిర్మూలన చేయాలని మనం ఒక ఆశయంతో ముందుకు పోయాం. రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాం, ఆడపిల్లల సంరక్షణ పథకం పెట్టాం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఆ ఊర్లో ఉండే వనరులన్నీ చూసుకుని వాళ్లకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఆ విధంగా కాటేజ్ ఇండస్ట్రీస్ అన్ని పెట్టి పెద్ద ఎత్తున వాళ్ళని ఆదుకున్నాం. పొదుపు ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకుపోయాం. వాళ్ళల్లో ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రాంలు పెట్టి పెద్ద ఎత్తున చైతన్యం తీసుకొచ్చాం.